అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో అనగా 2024 నుంచి 2025 వరకు తులారాశిలో జన్మించిన వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగపరంగా ఎలా ఉండబోతోంది? ఈ 2023వ సంవత్సరంలో అంతగా కలిసి రాలేదు. మరి 2024లో ఎలా ఉండబోతోంది? ఏ మాసాలు మీకు అనుకూలంగా ఉంటాయి? అలాగే మీకు ఒక ముఖ్యమైన పరిహారాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతోంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఇతర ముఖ్య విషయాలు మీకు ఎలా ఉండబోతోంది, మీ ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. వివరాలకు వచ్చినట్టయితే చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీ ఆదాయం 2 ఉంటే వ్యయం 8 ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం 4 రెట్లు అధికంగా ఉంది. ఇక రాజపూజం 1 అయితే అవమానం 5. శని భగవానుడు మీ 5వ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉంటాడు. బృహస్పతి ఏమో మే 1వ తారీఖు వరకు మీ 7వ ఇంట్లో మేషరాశిలో ఉంటాడు. మే 1వ తారీఖు వృషభ రాశిలోకి వెళ్తాడు. దైవగురువైన బృహస్పతి సంచారం వల్ల మీ ఉమ్మడి ఆస్తుల విలువ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే తులారాశి వారు పెళ్లి చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ జీవిత భాగస్వామి తల్లిదండ్రులతో మీ సంబంధం పెరుగుతోంది. కానీ మీ తోబుట్టువుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ తోబుట్టువులతో మే నెల తర్వాత అకస్మాత్తుగా కొన్ని గొడవలు, తగాదాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పెళ్లి కాని తులారాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో అడ్డంకులని అధిగమించి వివాహపరంగా కొన్ని శుభవార్తలని వింటారు. కానీ కొంత ఆలస్యాన్ని, కొంత జాప్యాన్ని మాత్రం చూస్తారు. కానీ మీకు తగ్గ సంబంధం, మీరు కోరుకుంటున్న సంబంధం అనేది దొరుకుతోంది. కుటుంబంలో సామరస్యం, శాంతి పెరుగుతోంది. మీ కుటుంబంలో పిల్లలతో, పెద్దలతో సహా అందరితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ సంవత్సరం 2వ భాగంలో మీకు ఇరుగు పొరుగు వారితో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక విదేశాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతోంది. అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు పెట్టుబడులు పెట్టినా, భూములు కొన్నా మీరు మంచి లాభాలని పొందగలుగుతారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి భారీగా లాభాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పొందడంలో కాస్త ఆలస్యం అవుతోంది. ఆస్తులకు సంబంధించిన గొడవలు కానీ, సమస్యలు కానీ జూలై మాసంలో పరిష్కరించబడతాయి. అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్ అప్రూవల్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి జూలై మాసం లోపు లోన్ అందే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో తులారాశి వారు ఆగస్టు మాసంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఒకవేళ తప్పనిసరి తీసుకోవాల్సి వస్తే ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎందుకంటే 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో తులారాశి వారు డబ్బు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు మాసంలో మాత్రం తులారాశి వారు పెట్టుబడులకి దూరంగా ఉండండి, కొత్త వ్యాపారాలకి దూరంగా ఉండండి. అలాగే అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే ఇంతకుముందు భారీగా అప్పులు చేసి ఉన్నవారు ఆగస్టు మాసంలో మీకు ఉన్న రుణం కొంతమేర తీరుతోంది. ఇక రుణాలు పొందాలి అని అనుకున్నవారు 2024వ సంవత్సరం నవంబర్ మాసంలో మాత్రం రుణాలు అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ముఖ్యంగా నవంబర్ మాసంలో తులారాశి వారు అప్పుగా రుణం కనుక తీసుకున్నట్లయితే దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతోంది. ఇక ఆరోగ్యపరంగా సెప్టెంబర్ నెల, నవంబర్ నెల ఈ 2 మాసాలు మీరు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుని సంప్రదించాలి. సొంత వైద్యం అనేది పనికి రాదు, వికటించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ 2 మాసాలు. ఇక విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంటే అద్భుత ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు చేసేవారు సైతం బాగా రాణించగలుగుతారు. ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు లోపు తులారాశి వారు తీసుకునే నిర్ణయాలపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు వివిధ మార్గాల్లో లాభాలను పొందుతారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశాలు అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 2024 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు వరకు దైవగురువైన బృహస్పతి సంచారం అనేది వ్యాపారస్తులకి బాగుంటుంది. మీరు చేసే వ్యాపారం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరంలో మీ 5వ ఇంట ఉంటాడు. కాబట్టి సంతానం లేని వారికి ఈ సమయంలో
అదృష్టమని చెప్పాలి. మీకు సంతాన యోగం అనేది అద్భుతంగా గోచరిస్తోంది. 2024లో మే మాసం నుంచి ఈ సంవత్సరం చివరి వరకు కూడా మీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే మీరే సంపాదించే దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారి జాతకం ప్రకారం 2024లో మిశ్రమంగా ఉంటుంది. బృహస్పతి మీతో ఖర్చులు చేయిస్తే రాహు ధైర్యాన్ని నింపుతాడు. ఈ సంవత్సరం మొదట్లో మీ సంపద విపరీతంగా పెరుగుతోంది. ఏప్రిల్ 30వ తారీఖు వరకు తులారాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి. విద్యార్థులు అద్భుతమైన విజయాలు పొందే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మే 1వ తారీఖు నుంచి సమయం మీకు వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా తులారాశి వారు మే 1వ తారీఖు తర్వాత ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తులారాశి వారు 2024వ సంవత్సరంలో అష్టలక్ష్మి ఫోటోని ఇంటికి తెచ్చుకొని ప్రతి శుక్రవారం పూజ చేయడం వల్ల ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతోంది. సాధ్యమైనంత వరకు మే 1వ తారీఖు తర్వాత ఎవరికి అప్పు ఇవ్వకండి. ఈ విషయంలో ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారుగా తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. ఈ వీడియోని లైక్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలా ప్రతిరోజు రాశి ఫలాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.